ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శ్రీమంతులకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు శ్రీమంతులకి చంద్రబాబు గారు ఇవ్వబోతున్నటువంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారు శ్రీమంతులకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు సంక్రాంతి సందర్భంగా అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ చంద్రబాబు గారు అసలు ఆ శ్రీమంతులకి ఇవ్వబోతున్నటువంటి బంపర్ ఆఫర్ ఏంటి, అది సంక్రాంతికి ఎందుకు ఇవ్వబోతున్నారు? సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కార్పొరేట్ ఫ్రెండ్లీ సీఎం అనేది ఆయన మీద ఉన్నటువంటి ముద్ర. అలాగే గ్లోబలైజేషన్ దీనికి కూడా ఆయన అనుకూలము అనేది కూడా ఆయన మీద ఉంది. గ్లోబలైజేషన్ కానీ, తర్వాత ఈ ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి వాటి మీద కానీ, వీటన్నిటికి కూడా అనుకూలం చంద్రబాబు నాయుడు గారు. కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన మీద ఎప్పటి నుంచో ఉంది. అది వెంటాడుతుంది ఆయన్ని. అయితే వాస్తవంగా ఆయన పరిపాలన కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ తీసుకుంటే కనుక ఆయన ఎప్పుడు కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ప్రాధాన్యతలో ఎవరికి ఉండేటువంటి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. ఆ సమయంలో ఏ రంగానికి ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తులో రాష్ట్ర ప్రగతి కానీ, ఆర్థిక వృద్ధి కానీ, తలసరి ఆదాయం కానీ పెరుగుతుంది అనే దాని మీద ఎక్కువగా ఈయన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. మిగతా వాళ్ళలాగా కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన తీసుకునే నిర్ణయం మనం 5 సంవత్సరాలు ఉంటాం, ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేయొచ్చు అనేది ఆ 5 years గురించి ఆలోచిస్తారు. ఈ 5 yearsలో మనం ఏదో చేయాల్సింది చేసేసి ప్రజల చేత మళ్ళీ మనం ఎంపిక కావాలి, మళ్ళీ సీఎం కావాలనేటువంటి ఆలోచనతో చేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి ఆయన ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తారు. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి ఆ దిశగా పునాదులు వేస్తారు. అక్కడే రాజకీయంగా ఆయన కొంత ఒడిదుడుకులకు గురైనటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు 2020 విజన్ ఎప్పుడో వేశారు 90sలోనే. కానీ 90sలో ప్రజలకు అర్థం కాల. 2020కి 90కి చాలా తేడా ఉంది కదా, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత నేను ఇలా ఉంటుంది అని చెప్తే వాళ్ళకి ఆలోచన కష్టం కదా. 5 సంవత్సరాల కానీ అంటే ఇదిగో నేను ఇది చేస్తున్నాను 5 సంవత్సరాల కంటే కనిపిస్తుంది, అర్థం చేసుకోగలరు. కానీ లాంగ్ విజన్ పెట్టుకున్నప్పుడు నీకు చాలామందికి అర్థం కాదు, అర్థం అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆకలైనప్పుడు నువ్వు అన్నం పెట్టాలి. నువ్వు ఆగు, నీకు పంచభక్ష పరమాణాలు పెడతాను, నువ్వు ఆగు, రేపు పెడతాను, ఈరోజు కాదని అన్నా అనుకో, నువ్వు ఈరోజు భోజనానికి ఆకలి అయ్యేవాడికి ఇంపార్టెంటా, లేకపోతే పంచభక్ష పరమాణాలు రేపు పెడతాడు కాబట్టి రేపు దాకా ఆగుదాం అనుకుంటాడా? ఆకలైనోడు ఇమీడియట్గా ఏదో ఒకటి పచ్చడి మెతుకులని ఇప్పుడు పెట్టేసి అంటాడు. సేమ్ అదేమో రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు, పచ్చడి మెతుకులు పెట్టేశాడు. పంచభక్ష ప్రణాళికలు పెడతానని చెప్పి ఈయన ఆపే టైంకి ఈయన నష్టపోయాడు. సో ఆకలిగా ఉన్నోడికి ఏం పెట్టాలనేది ఇమీడియట్గా వాళ్ళకి తెలుసు. సో అదే సేమ్ అలానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్ తర్వాత ఇవన్నీ ఆయన వేస్తూ ఉంటారు. అందుకే ఆయన కార్పొరేట్ మనిషి అని అంటుంటారు అని చెప్పి ఆ యాంగిల్లో ఆలోచిస్తుంటారు. వ్యవసాయం దండగా అన్నాడు ఆయన అని చెప్పి అంటుంటారు. వ్యవసాయం దండగాని ఎక్కడ అన్నటువంటి ఆధారాలు చూపించమంటే ఇంతవరకు ఎవరు చూపించలే. చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి చూపించలేదు, ఇప్పుడు ఆయన వారసుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు చూపించలే. ఊరికి అంటుంటారు వ్యవసాయం దండగానే. వాస్తవంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరువు పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయితే 2004 దాకా కరువు, 2005 దాకా కరువు పరిస్థితులు. ఆ టైంలో నువ్వు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే కనుక రికవరీ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాడు. పైగా ఐటీ భూము కనిపిస్తుంది ఆయనకి, సమీప భవిష్యత్తులోనే ఐటీ ఒక భూమి క్రియేట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఐటీకి బాగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఈలోపు కరువు వచ్చింది, అవన్నీ ఆయన చేసింది ప్రజలకు నచ్చలేదు, ఆయన దీపావళి వచ్చింది. దాని ఫలితంగా అభివృద్ధి చాలా లేట్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శ్రీమంతులకి, ఉన్నోళ్ళకి, కార్పొరేట్లకి, పారిశ్రామిక వీళ్ళకి అందుబాటులో ఉంటాడు, మామూలు వాళ్ళకి అందుబాటులో లేడు అని అంటారు. బట్ పెన్షన్లు ఇచ్చింది ఎవరు, పెన్షన్లు పెంచింది ఎవరు? ఆయనే. పెన్షన్లు పెంచింది ఆయనే. సంక్షేమానికి కూడా ఆయన ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నిధులు పెంచింది ఆయనే, కేటాయింపులు. బీసీ కార్పొరేషన్ ఇప్పుడు ఆదరణ లాంటి పథకాలు పెట్టింది ఆయనే. సామాన్య జనం మనిషి ఇవన్నీ చూసుకుంటే, ఇటువైపు ఈ యాంగిల్లో చూసుకుంటే ఆయన పేదరికం
లేనటువంటి సమాజం ఎలా అనే దాని మీద ఆయన ఆలోచిస్తుంటాడు. అసలు PPP మోడ్, ఇప్పుడు మళ్ళీ P4 మోడ్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పేదరికాన్ని లేనటువంటి సమాజం కోసం ఆయన చేస్తుంటాడు. అయితే ఈ లోపల పేదరికం లేని సమాజాన్ని స్థాపించాలంటే ముద్ర అయితే వేసి ఆయన తీసుకొచ్చి పేదలకు ఇవ్వలేడుగా. ఎవడొకరు ఉన్నోడిని పట్టుకొచ్చి ఇండస్ట్రీ పెట్టేస్తే తద్వారా వీళ్ళు బెనిఫిట్ పొంది ఆ తర్వాత వీళ్ళు గెయిన్ అవుతారు. అంతే తప్ప నీ కార్పొరేట్లు లేకుండా, కుబేర్లు లేకుండా, ధనవంతులు లేకుండా, పారిశ్రామికవేత్తలు లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదనేది ఆయన పాలసీ. అందుకే ఆయన వెళ్తుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడానికి అంశాలే కదా. డాక్రా గ్రూపులు ఎవరు పెట్టారంటే చంద్రబాబు గారు అని చెప్తారు, ఎవరైనా చెప్తారు అది. ఆ డాక్రా గ్రూపులు పెట్టినప్పుడు కూడా ఆయన విమర్శలు పాలయ్యారు. మహిళల్ని బయటికి తీసుకొస్తున్నాడు, సెల్ ఫోన్లు ఇచ్చి చెడిపేస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో. ఓకే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందని అంటే అక్కడేమో ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ, లోటు బడ్జెట్తో ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో రోడ్లు వేయాలి, మౌలిక వసతులు కల్పించాలి, సంక్షేమ పథకాలు అందించాలి, ఆయన చెప్పిన సూపర్ 6లు అన్నింటినీ కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు సూపర్ 6లో ప్రధానమైనది ఏంది? పెన్షన్. పెన్షన్ 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజు ఇస్తున్నారుగా. గ్యాస్ ఆల్రెడీ ఇచ్చేసారుగా. ఉచిత బస్సు సంక్రాంతి నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాలనలో ఒక తట్ట మట్టి కూడా వేయలేదు రోడ్లకి, గ్రామీణ రోడ్లకి కానీ మామూలు రోడ్లకి. అది క్లియర్గా రోడ్లు అనేవి అభివృద్ధికి చిహ్నాలు. పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒక ఊరి ప్రహరీ గోడలు చూస్తే ఆ ఊరి ఆర్థిక పరిస్థితి ఏంది అనేది అర్థమవుతుందని. అలాగే ఒక రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంది అనేది ఆ రాష్ట్రానికి సంబంధించిన రోడ్లకు సంబంధించినటువంటి పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అందుకే ఒకనొక సమయంలో సంక్రాంతికి వెళ్ళినటువంటి వాళ్ళు వస్తూ డబుల్ రోడ్డు ఉంటేనేమో తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అనే సెటైర్ అప్పట్లో కేటీఆర్ గారు వేశారు, అసెంబ్లీ లోపల వేశారు, తెలంగాణ అసెంబ్లీ లోపల. అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక రకంగా తక్కువ చేస్తూ. సో ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి చెందింది, ఆంధ్రాలో అభివృద్ధి చెందట్లేదు అనేది కేటీఆర్ గారే చెప్పారు అప్పట్లో. అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రోడ్లు బాగు చేయాలి అని అంటే డబ్బులు కావాలి, డబ్బులు లేవు, మరి ఎలా? అందుకే ఆయన శ్రీమంతుల్ని ఎత్తుకుతున్నాడు. శ్రీమంతులు అంటే ఎవరు? దత్తత తీసుకునేవాళ్ళు, గ్రామాలను దత్తత తీసుకునేవాళ్ళు. గ్రామాలను దత్తత తీసుకుని రోడ్లు వేసి ఇప్పుడు ఆల్రెడీ ఫండ్స్ దాదాపు 2000 రోడ్లే వేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఒక పోర్షన్ ఇచ్చేసి మిగతా దాన్ని కార్పొరేట్ల నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఒకప్పుడు జన్మభూమి, ఇప్పుడు దానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాడు ఆయన. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి టోటల్గా అసలు గవర్నమెంట్తో సంబంధం లేకుండా వాళ్ళే రోడ్లు వేసేటట్టు ఈ పారిశ్రామికవేత్తలకి, ఇండస్ట్రియలిస్టులకి, సెలబ్రిటీస్కి అప్పు చెప్తున్నాడు ఆయన. అది కూడా నీకు సంక్రాంతికి అందరూ వస్తారు. ఆంధ్రలో సంక్రాంతి అంటే ఒక పెద్ద పండుగ, దాని పేరే పెద్ద పండుగ. దానికి అందరూ వస్తారు, అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఈ మొత్తం రోడ్లన్నీ కూడా పనులు జరిగి ఉండాలి. పనులు జరిగి మట్టి రోడ్లు కానీ గ్రావెల్ రోడ్లు కానీ వేసి ఉండాలి. దాని మీద తారు వేయడానికి ఈ శ్రీమంతులను అందరినీ పిలుస్తున్నారు. అంటే గ్రామాలను దత్తత తీసుకోవాలి. ఎన్ఆర్ఐలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఎవరైతే ఆ ఊరి నుంచి వెళ్ళి స్థిరపడ్డారో బాగా ఆర్థికంగా, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పోగా మిగిలినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐఏఎస్లు, ఐపీఎస్లు తీసుకునేలాగా చేస్తున్నారు. సెలబ్రిటీలు అందరు తీసుకోక, అంటే టోటల్గా ఏంటంటే గ్రామీణ రోడ్లు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఆయన ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి డబ్బులు కొంత తీసినప్పటికీ కూడా మిగతాదంతా కూడా శ్రీమంతుల చేత పెట్టించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూసిన తర్వాత ఆయన కార్పొరేట్ల మనిషి అనుకోవాలా, పేదల మనిషి అనుకోవాలా? పేదల కోసమే కదా కార్పొరేట్లని లేదంటే శ్రీమంతులను వాళ్ళు ఆకర్షిస్తుంది. అక్కడ రేపు గ్రామీణ రోడ్లు బాగుపడాలని ఎవరి కోసం అనుకుంటున్నారు? అక్కడ ఉండేటువంటి పేదల కోసం అనుకుంటున్నారు. కాబట్టి శ్రీమంతులను ఆకర్షించి సంక్రాంతి సందర్భంగా ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు. గ్రామీణ రోడ్లన్నింటినీ కూడా వాళ్ళకి అప్పచెప్పేసి గ్రామాలనే దత్తత ఇచ్చేయాలి అని దానికోసం ముందుకు కూడా వస్తున్నారు. ఎన్ఆర్ఐలు, సెలబ్రిటీస్ కూడా ముందుకు వస్తున్నారు. అలాగే పొలిటీషియన్స్కి కూడా కొన్ని దత్తత తీసుకోమని చెప్తున్నారు. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లకు కూడా కొన్ని గ్రామాలను దత్తత తీసుకోమని చెప్పి ఆయన ఎండార్స్ చేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అన్ని గ్రామాలు దత్తత గ్రామాలుగా మారే అవకాశం ఉంది. అది ఎవరైతే శ్రీమంతులు ఉన్నారో వాళ్ళకి అది ఆ ఊరు, దాని మీద ప్రేమ, పుట్టిన జన్మభూమి మీద ప్రేమ, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చినప్పుడు అభివృద్ధి ఆటోమేటిక్గా దాని అంతటా అదే జరుగుతుందనేది ఆయన సంక్రాంతి యొక్క లక్ష్యం.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.